నాకు సార్ పెట్టిన ఆట 3 కత్తులు. 3 కత్తుల్లో మనకి ఏ కత్తులు, తుప్పు పట్టిన కత్తి, తోలు తీసిన కత్తి, డబల్ సైడెడ్ కత్తి. ఈ 3 కత్తుల గేమ్లో ఒకరినొకరు స్టాప్ చేస్తూ ఎందుకు స్టాప్ చేస్తున్నారో పాయింట్లు చెప్పాలి. అండ్ ఆ కత్తి ఏ కత్తి వాడుతున్నారో కూడా చెప్పాలి. ఇందులో మీకు ఏది వ్యాలిడ్ అనిపించింది? నాకైతే ఒక పాయింట్ మరీ వీక్ అనిపించింది. ఎందుకంటే నాగమణి కంట ఎస్మి విషయంలో కత్తి అయితే పొడిచాడు, బట్ దాన్ని నాగార్జున గారు ఎస్మికే సపోర్ట్ చేసినట్టు మాట్లాడారు. అంటే సీత విషయంలో కూడా అదే జరిగింది. ఎందుకంటే ఎస్మి టీం చాలా ఓవర్ చేసింది. అంటే చేయొచ్చు, బట్ వీళ్ళు ఓవర్ చేశారు. అంటే తిన్న ప్లేట్ తీయడం కానీ, ఈ వాష్రూమ్స్ దగ్గర ఈ విషయం కానీ ఏది మాట్లాడలేదండి స్టేజ్ మీద. అంటే ఎందుకు కంటెంట్ పెద్దది అవుద్ది, లేకపోతే పెద్ద ఇష్యూ అవుద్ది అని మాట్లాడలేదా? ఎందుకు మాట్లాడలేదు అంటే మాట్లాడితే బాగుంది అనిపించింది నాకైతే పర్సనల్గా. ఈ పాయింట్స్ ఎందుకు చూపించాలా అంటే మీకేమనిపించింది? హోస్టింగ్ ఈ వారం మీకు పర్లేదా, బాగానే అనిపించిందా అన్నది కామెంట్ చేయండి. ఇంక కత్తులు కూడా ఏంటో చెప్తాను. కత్తులు కూడా వచ్చేసరికి ఫస్ట్ భాష అయితే పిలిచారు. ఫస్ట్ మొదలు పెట్టు బాబు అని చెప్పి భాషకి ఎత్తే భాష ఏం చేశాడంటే నల్ల కత్తి అయితే తీసాడు. నల్ల కత్తి తీసి నాగమంటకి అయితే పొడిచాడు. నాగమంటకి పొడిచి ఏం చెప్పాడంటే మనోడు ఇలాగే స్టార్టింగ్ ఎలా ఉన్నాడో అప్పుడు అలాగ ఉన్నాడు, కుప్పుడు మారాడు, బట్ ఇంకా అలాగే ఉంది సార్ నల్లకత్తి ఎక్కడ పడితే అక్కడ సమ్ ఏదో రీజన్స్ ఇచ్చాడు. అండ్ నాగమణి కంటే మీద మనోడికి ముందు నుంచి ఉందలే. సో మొన్నే మనిషి అయ్యాడు, అదే కొంచెం ఏదో తక్కువ చూసినట్టయితే చూస్తాడు భాష. అండ్ భాష ఏదో పొడి చేస్తాడు, పీకేస్తాడు, ఆట ఆడేస్తాడని చెప్పి ఒక రివ్యూవర్ చెప్పాడు. సో అదైతే ఏం లేదు, డొల్లా చూద్దాం మరి. ఇంకా దీని తర్వాత వచ్చేసరికి నైనిక వచ్చి ఏం చేసిందంటే ఎస్మికి అయితే డబల్ సైడెడ్ కత్తి అయితే చూపించింది. ఎందుకు డబల్ సైడెడ్ కత్తి చూపించిందంటే క్లాన్స్లో ముగ్గురు కన్ఫెషన్ రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ బిగ్ బాస్ ఎప్పుడైతే ఇలాగ అలోకేట్ చేయమని పనిలో ఎస్మికి చెప్తే ఎస్మి ఒక క్షణం కూడా ఆలోచించకుండా కుకింగ్ ఒకటి పెట్టి మిగతాన్ని మా దాంట్లోనే పెట్టేసింది. అప్పటి వరకు నాతో బాగా మాట్లాడి ఒక్కసారి ఇలా చేస్తే నేను స్టిల్ షాక్లో ఉన్నాను అని అన్నది. అప్పుడు నాకు సార్ అన్నారు, ఏమమ్మా నువ్వు అప్పుడు నుంచి అడగవచ్చు కదా, నువ్వు అడగలేవు, అప్పుడు అడిగితే తను మార్చొచ్చేమో అంటే, లేదు సార్ నేను తను అలా పెట్టిన వాళ్ళని షాక్లో ఉన్నాను, సో నేను అడగలేకపోయిన తర్వాత అంటే నువ్వు అలా అడగలేకపోవడం వల్ల నీ టీం అంతా ఇప్పుడు ఎఫెక్ట్ అయింది కదా, 10 మంది చేయాల్సిన పని 5 చేశారు కదా, సో నువ్వు అక్కడ నుంచి మాట్లాడగలగాలి, అక్కడ నీకు వచ్చిందంటే టాస్క్లు ఆడితే సరిపోదు, కొంచెం స్టాండ్ తీసుకుని మాట్లాడాలి, నువ్వు మాట్లాడలేదు అని చెప్పి నాకు సార్ చెప్పారు. అది వ్యాలిడ్ పాయింట్. బట్ ఇక్కడ కూడా ఎస్మిని కవర్ డ్రైవ్ చేస్తే ఇక్కడ కూడా ఎస్మిని టాప్లోకి లేపేస్తున్నారు అని నాకు అనిపించింది పర్సనల్గా. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చి బేబక్క కూడా సేమ్ డబల్ సైడెడ్ కత్తి అని చెప్పి నిఖిల్ చెప్పింది. అసలు నిఖిల్ లీడర్షిప్ క్వాలిటీస్ చూసే నేను కావాలని అతని టీంలోకి వెళ్ళాను, బట్ తర్వాత అసలు నా మాట లేదు, ఎంతసేపు సోనియా అంటున్నాడు. నాకు అసలు నచ్చలేదు సోనియా అలా అనడం. ఎందుకంటే నా మాట ఆలకించట్లేదు, నాకు లీడర్షిప్ క్వాలిటీసే కానీ నాకు ఏది అనిపించలేదు. ఎందుకంటే తను డబల్ సైడెడ్గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సోనియా ఉందంటే ఫేస్ మీద నువ్వు అలా చూడకోకని చెప్పి నేను ఫేస్ మీద చెప్పింది. సో అది బ్యాడ్ అయినా తన హార్ట్ నుంచి వచ్చి చెప్పింది. బట్ నిఖిల్ అలా కాదు, ఓకేనాక సరేనాక అని చెప్పి నాకు తర్వాత ఎమోషనల్గా నేను ట్రిగ్గర్ చేస్తున్నారు. ఎమోషనల్గా నేను ఈ 4 రోజులు చాలా దారుణంగా అనుభవించాను. అండ్ బేబక్క ఫేస్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది తను ఇలాంటి ఎన్విరాన్మెంట్కి తను అన్ఫిట్. ఎందుకంటే వాళ్ళు ఏజ్ ఎక్కువ కదా, వాళ్ళు ఎలాంటి మోస్ట్లీ హ్యాండిల్ చేయలేరు. సో కుర్రదనంగా ఉండేది వేరు, బట్ అందుకే ఇలాంటి ఎక్కువ పర్సనాలిటీస్ ఉన్నవాళ్ళు అంటే ఎక్కువ ఏదో ఉన్నవాళ్ళు వీళ్ళు త్వరగా వెళ్ళిపోతారు బిగ్ బాస్ హౌస్ నుంచి. సో బేబక్క విషయంలో కూడా అదే అయ్యింది. సో హోప్ ఫర్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ అప్కమింగ్ ఫ్యూచర్స్. ఎందుకంటే తను ఇప్పటికే కొంచెం కామెడీ జోనర్ ఉంది కాబట్టి తర్వాత ఏమైనా సీరియల్స్లో యాక్ట్ చేసే అవకాశం మోస్ట్లీ లేకుండా అయితే లేదు. సో చూద్దాం. తర్వాత వచ్చేసరికి అభయ్ నవీన్ వచ్చి నిఖిల్కి తోలు తీసిన కథ అయితే పెట్టాడు. సేమ్ పాయింట్ ఏదో మాట్లాడి ఎలాగెలా ఉన్నావు, స్టార్టింగ్ ఫస్ట్ డే నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా అలాగే ఉండాలి దాన్ని, నువ్వు ఎందుకు మారుతున్నావు, వాళ్ళ డెసిషన్ వీళ్ళ డెసిషన్ చెప్పి మనోడు పాయింట్ మాట్లాడాడు. అది మంచి పాయింటే. బట్ నిఖిల్ కూడా ఎందుకు బ్యాడ్ అయిపోతాను, అనవసరంగా వాళ్ళ దగ్గర నుంచి ఫ్రెండ్షిప్ లూజ్ అయిపోతానని చెప్పి ఓకే డార్లింగ్ నేను మాట అలిగిస్తానని చెప్పి తర్వాత నేను చెప్తే ఆ మాట అలిగిస్తాను తప్ప తన మాట మీద తను స్టాండ్ తీసుకుంటా. ఇన్ఫ్యాక్ట్ సంచాలక్గా కూడా ఫెయిల్ అయ్యాడు అక్కడ నిఖిల్. చాలా విషయంలో తను ఏం చెప్తే మళ్ళీ ట్రిగ్గర్ అవుతున్నాడు అనిపిస్తుంది. సో అది కూడా కొంచెం పక్కన పెడితే సరిపోద్ది. నెక్స్ట్ వచ్చి సీత వచ్చి నల్లకత్తి అని చెప్పి ఎస్మికి అయితే పొడిచింది. సేమ్ ఇదే ఫుడ్ విషయంలో వాళ్ళు ఎలా చేసిందే చేస్తున్నారు. మళ్ళీ సేమ్ చెప్తే అక్కడ కూడా ఎస్మికే సపోర్ట్ చేశారు. నాకు సార్ అసలు ఎస్మి టీం భజన పెట్టుకోలేదు. నాకు సార్ అసలు హోస్టింగ్ ఇరువైపులా పాయింట్ ఉండాలి కదా, ఎస్మి టీంని ఒక్కటం లేదు అంటే విన్ అయితే సరిపోతా. ఆ విన్ కూడా చీటింగ్ అయింది, స్ట్రాటజీ అంటున్నారు. ఆ స్ట్రాటజీ అక్కడైనా ఒక పాయింట్ మాట్లాడారా, నాకు సార్ అసలు దాని గురించి ఏం మాట్లాడనే లేదు. సో అది పక్కన పెడితే నెక్స్ట్ వచ్చి సోనియా కూడా మళ్ళీ బేబక్కకి పొడిచింది. బేబక్క ఏమని పొడిచిందంటే నల్లకత్తి అని పొడిచింది. ఎందుకంటే నాకు డే 1 వైబ్ సెట్ కావాలా, నాకు ఈ ప్రెజర్ కుక్కర్ కావాలా, ఆ కుక్కర్ పప్పు ఉడకలేదు, ఇది ఎప్పటి నుంచో తనకు ముందు నుంచి తలపోటుగా ఉంది కాబట్టి వాళ్ళిద్దరైతే ఓట్లు వేసుకున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నబీల్ వచ్చి నిఖిల్కి చొరకత్తి అయితే కొలిచాడు. అంటే తను ఎలా ఉన్నాడు సేమ్ పాయింట్స్ చెప్పి మనోడు ఏం ఆడట్లేదు అంటే ఎలా ఉంటుంది ఎలా చేస్తున్నాడు, సో టాప్లో ఉండాలనుకుంటాను బట్ ఎలా ఉన్నాడు అని చెప్పి నబీల్ కొన్ని పాయింట్స్ మాట్లాడాడు. నెక్స్ట్ వచ్చి
ప్రేరణ వచ్చి తుప్పు పట్టిన కత్తి ఆదిత్యవంకి అయితే పొడిచింది. ఆదిత్యవం ఇలాగే హౌస్లో ఏముంటున్నాడు తప్ప ఎక్కువ మింగిల్ అవ్వట్లేదు, ఎక్కువ మాట్లాడట్లేదు, ఎక్కువ తెలుసుకోవట్లేదు అని చెప్పి అక్కడ కూడా ప్రేరణ ఏదో పిచ్చి చెప్పింది, అంటే ఏ పిచ్చి పిచ్చి పాయింట్స్ చెప్పింది. అక్కడ ఆదిత్యవంకి అర్థం కాలేదు, నాకు సార్కి అర్థం కాలేదు, హౌస్ మేట్స్కి అర్థం కాలేదు. సరేలే అమ్మ అమ్మ ఇంకెందుకు ఎదగొచ్చుకోవాలని చెప్పి నాకు సార్ వదిలేశారు. ఇక నాగమండ్రికి వచ్చి ఎస్మికి కత్తి అయితే పొడిచాడు. అక్కడ ఏదైనా చెప్పాడు సేమ్ ఇదే పాయింట్, వీళ్ళు చేసుకోవచ్చు వేరే వాళ్ళు చేసుకోకూడదు అంటే నాకు సార్ మళ్ళీ సపోర్ట్ ఎస్మి వాళ్ళకే, అంటే గేమ్ అది వాళ్ళ ఇష్టం వాళ్ళే వినయ్యారు కాబట్టి అని చెప్పింది. నెక్స్ట్ వచ్చి పృథ్వీ వచ్చి ఆదిత్యవంకి అయితే కత్తి పొడిచాడు. అండ్ ఎస్మి వచ్చి మణికి అయితే పొడిచింది డబుల్ సైడెడ్ కత్తి, అంటే నాగమణికంటకి. నెక్స్ట్ నిఖిల్ వచ్చి బేబక్కకి డబుల్ సైడెడ్ కత్తి అయితే పోల్చాడు. ఆదిత్యవం వచ్చి తుప్పు పట్టిన కత్తి భాషకు పోల్చాడు. అయితే ఇలాగా మొత్తం అందరూ పొడవడం అయింది కదా, దాంట్లో ఎవరిది వ్యాలిడ్గా అనిపించింది మీకు? అంటే కత్తి, నల్ల కత్తి, చురుకైన కత్తి, డబుల్ సైడెడ్ కత్తి, ఏ పేర్లు పెట్టారు కదా తోలు తీసిన కత్తి అని. సో ఇందులో ఏదనిపించింది అండ్ ఇందులో ఏది వ్యాలిడ్ అనిపించిందో కూడా కింద కామెంట్ చేసేయండి.